అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్లమల అభయారణ్యంలో ఏర్పాటు చేసినటువంటి జంగిల్ సఫారీలో పర్యాటకులకు మరోసారి పెద్దపులి తారసపడింది. గతంలో ఎవరైతే సఫారీలో వెళ్ళేటటువంటి పర్యాటకులు ఉంటారో వారందరికీ కూడా ఓసారి పెద్దపులి కనిపించింది, అనేక మార్లు చిరుతపులులు కనిపించాయి. తాజాగా నిన్న ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో సఫారీకి వెళ్ళినటువంటి పర్యాటకులకు మరోసారి పెద్దపులి దర్శనమిచ్చింది. అలహాబాద్ బంగ్లా దగ్గర ఈ పెద్దపులి కనిపించినట్టుగా వారంతా కూడా గుర్తించడం జరిగింది. పర్యాటకులంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. నల్లమల్ల అభయారణ్యం లోపలికి వెళ్ళాలంటే ఆ స్వచ్ఛమైనటువంటి గాలిని పీలుస్తూ పూర్తిగా పచ్చటి ప్రకృతి మధ్యన విభిన్న రకాలకు చెందినటువంటి వన్య ప్రాణులను చూస్తూ వారంతా కూడా కొన్ని గంటల పాటు పూర్తిగా ఆ నల్లమల్ల అటవీ ప్రాంతంలోనే పర్యటిస్తుంటారు. ఈ రకంగా ఆ నల్లమల్ల అభయారణ్యంలో సఫారీలో పాల్గొనేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులంతా కూడా ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా పూర్తిగా ఏదైతే సఫారీకి సంబంధించినటువంటి వాహనాన్ని ఏర్పాటు చేసి అందులో ఒక గైడ్తో పాటు అటవీ అధికారులు ఎవరైతే పర్యాటకులు వస్తుంటారో వారందరినీ తీసుకొని నల్లమల్ల అభయారణ్యం లోపలి వరకు కూడా తీసుకెళ్తుంటారు. అక్కడ కనిపించేటటువంటి ప్రతి ఒక్క చెట్టు విశేషాన్ని, అదేవిధంగా ఏదైతే అక్కడ కనిపించేటటువంటి వన్య ప్రాణుల గురించి కూడా వారందరికీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే గతంలో అనేక మార్లు ఎవరైతే ఈ పర్యాటకులు ఉంటారో సఫారీలో పాల్గొనేటటువంటి పర్యాటకులు వారందరికీ కొంతమందికి చిరుతపులులు, మరికొంతమందికి వివిధ రకాలటువంటి వన్య జీవులన్నీ కూడా కనిపించినటువంటి పరిస్థితి. కానీ గతంలో ఒకసారి పెద్ద పులి కనిపించడం జరిగింది. మళ్ళీ తాజాగా ఈరోజు కూడా ఓ పెద్ద పులి దర్శనమిచ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా ఒక్కసారిగా పర్యాటకులంతా కూడా ఆ సఫారీ వాహనంలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద పులి నడుచుకుంటూ వారు వెళ్తున్నటువంటి రోడ్డు మార్గంపైకి రావడం జరిగింది. పెద్ద పులి వస్తున్నటువంటి విషయాన్ని గుర్తించినటువంటి ఆ సఫారీ డ్రైవరు వాహనాన్ని నిలిపివేయడం జరిగింది. ఒక్కసారిగా పెద్ద పులి మెల్లిగా నడుచుకుంటూ వారందరికీ కొన్ని మీటర్ల దూరంలోనే వారికి చాలా దగ్గర నుంచి ఆ పెద్ద పులి రోడ్డు ఎక్కి నడుచుకుంటూ కాస్త ముందుకెళ్ళడాన్ని వారంతా చూసి పూర్తిగా మంత్రముగ్ధులైపోయారని చెప్పవచ్చు. వారి వెనకాల తీసుకొచ్చుకున్నటువంటి కెమెరాస్లో, మొబైల్ ఫోన్లలో ఆ చిత్రాలన్నింటినీ కూడా బంధించుకోవడం జరిగింది. వారంతా సఫారీ అంటే మామూలుగా వన్య జీవుల్ని చూడొచ్చు, పెద్ద పులి లాంటిది కనిపిస్తుందో లేదనేటటువంటి ఆలోచనతో వారు సఫారీలో ప్రయాణం ప్రారంభించారు. కానీ కొద్ది దూరం వెళ్ళినా కానీ వారందరికీ కూడా పెద్ద పులి కనిపించడంతో ఒక్కసారిగా వారంతా ఆనందానికి గురైనటువంటి పరిస్థితి. నల్లమల్ల అభయారణ్యంలో పులుల సంఖ్య పెంచేందుకు అటవీశాఖ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే దాదాపుగా పెద్ద పులుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం 40 నుంచి 50 వరకు కూడా పెద్ద పులులు ఉన్నట్టుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించడం జరిగింది. నిన్న ఏదైతే పూర్తిగా అక్కడ పర్యాటకులకు కనువిందు చేసినటువంటి పులికి సంబంధించినటువంటి వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ పులి ఒక ఆడ పులిగా, ఆ పులికి కూడా ఏదైతే ఫారెస్ట్ నల్లమల్ల అభయారణ్యంలో ఉన్నటువంటి పులులకు ఒక్కొక్క పులికి ఒక్కొక్క పేరును కూడా అటవీ అధికారులు పెట్టడం జరిగింది. ఈ పులి పేరు వచ్చేసి పరహ అనేటటువంటి ఆడపులి. దాదాపుగా ఈ పులి వయస్సు 9 సంవత్సరాలు ఉన్నట్టుగా కూడా అటవీ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. చాలా రోజుల తర్వాత పెద్ద పులి మళ్ళీ పర్యాటకులకు కనిపించడం, వారందరికీ కనువిందు చేయడం పట్ల అటు ఫారెస్ట్ అధికారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నల్లమల్ల అభయారణ్యంలో అటు చిరుతపులుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. దాదాపుగా 150 వరకు చిరుతపులులు కూడా ఉన్నట్టుగా అటవీ అధికారులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి జంగల్ సఫారీకి వెళ్ళినటువంటి పర్యాటకులకు రెండవసారి పెద్ద పులి తారసపడడంతో అటు అటవీశాఖ అధికారులు, అదేవిధంగా ప్రత్యక్షంగా వారు కొన్ని మీటర్ల దూరం నుంచే పెద్ద పులిని నేరుగా లైవ్లో చూడడంతో వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్-రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.